హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఈ తరం వారి విహారయాత్రలో మిగిలిన రెండో భాగం మీ ముందు ఉంచబోతున్నాను. ఇందులో ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటనలు, అద్భుతం అనిపించే చిత్రాలు, భయం గొలిపే సందర్భాలను మీరు చూడబోతున్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. భోజనాల అనంతరం విశ్రాంతి తీసుకున్న మేము అక్కడే ఉన్న కొన్ని వింతైన బొమ్మలను తిలకిస్తూ వాటి వద్ద ఫోటోలు దిగుతూ ముందుకు సాగాం. మేము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెకానికల్ రైడ్స్ వైపు మా టీచర్స్ మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఆ ప్రదేశం అంతా విద్యార్థులతో ఎంతో కోలాహలంగా సందడిగా ఉంది. మా టీచర్స్ మమ్మల్ని ముందుగా బుద్ధ మ్యూజియంలోనికి తీసుకుని వెళ్ళారు. బౌద్ధ కాలం నాటి శాసనాలు, బుద్ధుని ప్రతిమలు, త్రిపీఠకముల చిత్రాలు, నాటి శిల్పాలు, బౌద్ధ కాలం నాటి శిలాఫలకాల చిత్రాలు మాకు ముందుగా దర్శనమిచ్చాయి. మ్యూజియం మొత్తం బౌద్ధ మతానికి సంబంధించిన విశేషాలతో, ప్రాచీన లిపికి సంబంధించిన ఫోటోలతో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఆశ్చర్యానికి గురిచేశాయి. బౌద్ధ మతానికి సంబంధించిన అనేక విషయాలను అక్కడే ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అక్కడ నుండి పక్కనే ఉన్నటువంటి బంపింగ్ కార్ వైపు మా బాయ్స్ అందరూ ఎగబడ్డారు. కొంత సమయం నిరీక్షణ అనంతరం విద్యార్థులు లోపలికి ఎంటర్ అయి కార్లలో కూర్చొని ఒకరికొకరు గుద్దుకుంటూ అటు ఇటు తిప్పుతూ కార్ రైడ్ చేసుకుంటూ కమ్మని అనుభూతిని పొందారు. అటు పిమ్మట పక్కనే ఉన్నటువంటి కొలంబస్ రైడ్ వద్దకు మేము చేరాం. అప్పటికే అక్కడ నిరీక్షిస్తున్నటువంటి విద్యార్థుల తరువాత మా వంతు వచ్చింది. ఎంతోసేపు నిరీక్షించిన తరువాత ఆ రైడ్ ఎక్కే అవకాశం దక్కింది. అది కూడా కొంతమందికి అవకాశం కలిగింది. విడతల వారీగా అక్కడే వేచి ఉండి కొంతమంది ఆ అనుభూతిని కూడా ఆస్వాదించారు. మేము మాత్రం పక్కనే ఉన్నటువంటి రైడ్ వైపుకు వెళ్ళాం. అక్కడ కూడా నిరీక్షణ మాకు తప్పలేదు. ఎలాగైతేనేమి మా టీచర్స్ యొక్క ప్రోద్బలంతో మా విద్యార్థులందరూ కూడా ఈ రైడ్ను కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. వేగం పెరిగే కొద్దీ ఊపిరి బిగబట్టి కూర్చొని ఆ అనుభూతిని ఆస్వాదించారు. అంతలో పక్కనే ఉన్నటువంటి బంగీ జంప్ వైపు మా ప్రయాణం సాగింది. ఇక దాని గురించి చెప్పాలంటే మాటలు పైకి రావడం లేదు. ధైర్యవంతులు మాత్రమే దానిని ఆసక్తిగా చూస్తున్నారు. పైకి కిందకు ఎగురుతూ ఉంటే ఆ అనుభూతిని ఆస్వాదించే వారికి ఎలా ఉందో కానీ మాకు మాత్రం భయం గొలిపే విధంగా తోచింది. ఇక అక్కడే ఉన్నటువంటి మా విద్యార్థులు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రైడ్స్ ఎక్కుతూ ఎంజాయ్ చేశారు.
తరువాత మేమందరం ఎంతో ఆశ్చర్యానికి, భయానికి గురైన సంఘటన ఇక్కడ జరిగింది. గుండె ధైర్యం ఉన్న వాళ్ళకి లోపలి ప్రవేశం అని వ్రాసి ఉంది. మేమంతా గోస్ట్ హంట్ 5D థియేటర్లోకి అడుగుపెట్టాం. అక్కడ అనుభూతిని మీరు కూడా ఆస్వాదించండి. ఇంకా సమయం ఉంటే పక్కనే ఉన్న చైనా జోన్లోకి వెళ్ళి కార్ రైడ్, ఎలిఫెంట్ రైడ్, హార్స్ రైడ్, హిట్ ద బాల్ ఇంకా అనేక ఆటలు ఆడాలనుకున్నాం. కానీ వర్షం మమ్మల్ని ఈ లోపుగానే పలకరించింది. వర్షంలో తడుస్తూ బయట ద్వారం వద్దకు చేరుకున్నాం. అక్కడ కొంతసేపు వేచి ఉండి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత ఎగ్జిట్ గేట్ వద్ద వారిచ్చిన స్నాక్స్ తీసుకొని బస్సులో వద్దకు చేరుకున్నాం. వర్షం జోరు ఇంకా పెరిగింది. చీకటి పడే లోపు గుంటూరు పట్టణాన్ని దాటి సురక్షితంగా ఇళ్లకు చేరాం. మొత్తానికి ఆనందపు జల్లులు తడిచి సంతోషాల సాగరంలో మునిగి తేలి మరుపురాని మధుర జ్ఞాపకాలను మనస్సులో పదిలంగా దాచుకొని కమ్మనైన అనుభూతిని విద్యార్థులందరూ ఆస్వాదించారు.